నిటారుగా కూర్చొని ఓకే మనం రెండు చేతులను ముందుకు చాపి ఫిస్ట్ని ఫామ్ చేయాలి. థమ్ ఫింగర్ని లోపల పెట్టేసి వీ హ్యావ్ టు మేక్ ఎ ఫిస్ట్. ఇలా ఒక పిడికిలి బిగించాలి. ఓకే, థమ్ ఫింగర్ మాత్రం లోపలికి ఉండాలి. ఇలా చేసిన తర్వాత మన రిస్ట్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 10 సార్లు రొటేట్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా 10 సార్లు రొటేట్ చేయాలి. దీనివల్ల మన రిస్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఇక్కడ బ్లడ్ జరిగి ఒక స్టిఫ్నెస్ కానీ ఒక పెయిన్ కానీ ఉంటే కొంచెం అది వెళ్ళిపోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మన రిస్ట్ కూడా వార్మప్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి తర్వాత ఇలా రొటేషన్స్ చేసిన తర్వాత మనం ఈ రిస్ట్ని ఇలా ముందుకు చాపి రైట్ హ్యాండ్ని ఒక లెఫ్ట్ హ్యాండ్తో ఈ రిస్ట్ని ఇలా పట్టుకొని స్ట్రెచ్ చేయాలి. ఇది రిస్ట్ మన యొక్క రిస్ట్లో ఎక్స్టెన్సర్ మజిల్స్ ఉంటాయి కదా, వాటిని స్ట్రెచ్ చేస్తుంది. ఇలా ఇలా రైట్ సైడ్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనం ఒక 3 నుంచి 4 సార్లు స్ట్రెచ్ చేస్తే ఇక్కడ ఎక్స్టెన్సర్స్ మజిల్స్ అన్నవి మనకు స్ట్రెచ్ అవుతాయి. వీటి తర్వాత రిస్ట్ ఫ్లెక్షన్ కోసం మనం ఈ 2 మజిల్స్ని మన ఫోర్ ఆర్మ్ ఉంటుంది కదా, ఫోర్ ఆర్మ్ దగ్గర నుంచి మన పామ్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ అవర్ పామ్ని ఇలా ఒకదానికొకటి ఆనించి ప్రెస్ చేస్తే మనకు రిస్ట్ ఫ్లెక్సార్ మజిల్స్ అన్నవి యాక్టివేట్ అయ్యి మన రిస్ట్ పెయిన్ నుంచి మనకు ఉపశమనం అన్నది కలుగుతుంది. ఓకే, ఇవి మామూలుగా మనం ఎక్కడైనా ఆఫీస్లో కూర్చొనైనా మనం చేసుకునే ఎక్సర్సైజెస్. ఎప్పుడైతే మీకు పెయిన్ అనిపిస్తుందో అప్పుడు వెంటనే మీరు ఇలా స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇలా దీని తర్వాత